హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. కొద్దిసేపటి క్రితమే మండే నామినేషన్స్కు సంబంధించినటువంటి ప్రోమో అనేది వచ్చింది. వాస్తవానికి మైక్ లేదు, జనరల్ ఆడియో ద్వారా మాట్లాడుతున్నాను. కొంచెం వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి, పక్క నుంచి కూడా బాగా డిస్టర్బెన్స్ సౌండ్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఆల్రెడీ నేను ప్రోమోను చూశాను, బట్ ఇంకొకసారి ప్రోమోను చూస్తూ ఈసారి కొత్తగా మనం ఊహించని వ్యక్తులు నామినేషన్స్ చేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు. బట్ దాని వెనకాల రీజన్స్ అని ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్గా చూసుకుంటూనే వస్తున్నాం. సో ఒకసారి ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం, అసలు ఎవరెవరు ఎట్లా నామినేషన్స్ ఒకళ్ళనొకళ్ళు చేశారు అనేది. ఓకే, ప్రతి సభ్యుడు ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేసి వాళ్ళ తల మీద కలర్ వాటర్ పోయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ నామినేషను సీత నామినేట్ చేస్తుంది. సీత నామినేట్ చేస్తూ విష్ణుప్రియతో బయట మీరు ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి మీరు వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పొచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు అంతేగాని వేరే వ్యక్తుల్ని ఫాలో అవ్వమని చెప్పకూడదు అనే విషయాన్ని మెన్షన్ చేసింది విష్ణుప్రియతో. నెక్స్ట్ ప్రేరణను నామినేట్ చేస్తుంది. ప్రేరణ అంటుంది బయట నుంచి అంటే అదే విషయాన్ని నువ్వు మెన్షన్ చేస్తున్నావు, బయట నుంచి వచ్చారు, బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు, బయట నుంచి అనేటువంటి వాక్యాన్ని బాగా వాడుతున్నావు, నువ్వు ఆ విషయాన్ని తగ్గించు అనే విషయాన్ని చెప్తుంది. సో ఇక్కడ తను మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే తను వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్లోనే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూ ఉంది. ఆ సమయంలోనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు అంటే అసలు నన్ను మాట్లాడనివ్వట్లేదు, నన్ను మాట్లాడనివ్వు అని ప్రేరణ అంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి, నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఇది మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి, ఎక్కడైతే వీళ్ళు ఈ సుపీరియరు ఈగో అనే ఆల్రెడీ సీత ప్రేరణ విషయంలో మెన్షన్ చేస్తూ వస్తుందో దాన్ని మరలా ఆమె చెప్తూనే వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే వస్తుంది. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రొలాంగ్ చేస్తుందేమో సీత. మళ్ళీ అదే రీజన్స్ చూపించి ఇప్పుడు నేను ఆ సండే ఎపిసోడ్కు సంబంధించి కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి విషయాల్ని, పైగా నాగార్జున గారు కూడా ప్రేరణ చెప్పినటువంటి విషయాలకు సంబంధించి యాక్సెప్ట్ చేస్తున్నట్లు అనిపించింది. కాబట్టి ఇంకొక రీజన్స్ చూపించి మనం నామినేట్ చేసిందేమో అని మాత్రం అనిపించింది నాకు. సో మాట్లాడుతుంటే అసలు మాట్లాడనివ్వట్లేదు, ఓవర్ ల్యాప్ చేస్తుంది అని చెప్పని కొంచెం కోపం, బాగా ఇబ్బంది పడుతుంది ప్రేరణ. ఆ విషయాన్ని ఒకటి మెన్షన్ చేశారు. మధ్యలో మాట్లాడను అని చెప్పి మళ్ళీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, మధ్యలో మాట్లాడను అంటున్నావు కదా, అసలు ఆ మాటకు వాల్యూ అన్నా ఇవ్వు అని అంటే, నీ మాట నాకు నచ్చకపోతే మాత్రం మాట్లాడతానని చెప్పనంటుంది. అంటే వాస్తవానికి ఒక అండర్స్టాండింగ్తో నామినేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడతావా, లేకపోతే అంటే ఎవరో ఒకళ్ళది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుందామా, లేకపోతే ఎవరికొకరు అడ్డంగా వాదించుకుందామా అనే విషయానికి వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటం అనేది బెటరు. అంతేగాని ఎవరికి వాళ్ళు అలా అని, కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టు నిందలు మోపేస్తున్నారు అనుకో, తట్టుకోలేరు, వెంటనే క్రాస్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ప్రేరణ తనను బాగా ఓవర్లాప్ చేస్తుంది. తను చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మాత్రం ఓవర్లాప్ చేసి మాట్లాడుతుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసింది సీత. తర్వాత అభయ్ వచ్చి ఆదిత్య ఓమిని నామినేట్ చేస్తాడు. ఆదిత్య ఓమిని నామినేట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఏంటి నేను మణికంఠ కంటే తక్కువ అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఆదిత్య ఓం విషయంలో నాకు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ అది అయినప్పటికీ కూడా ఆదిత్య ఓం విషయంలో మాత్రం నాకు ఏమనిపిస్తుంది అంటే సేఫ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ఆ హౌస్లో. తన దాకా ఏదన్నా, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సీరియస్ అవుతాడు. ఎస్, అందరూ చూస్తున్నారు, నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, అందరూ చూస్తున్నారు అంటాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తన దాకా వచ్చినప్పుడు మాత్రం ఏదైనా విషయం వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు అనేదే నాకు అనిపిస్తూ ఉంది. మొన్న ప్రేరణతో జరిగినటువంటి టవల్ విషయంలో ప్రేరణ కొంచెం ఎందుకు అంత చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. సారీ చెప్పాను అని ఆదిత్య ఓం అన్న తర్వాత కూడా అప్పుడు నాకు ఓకే అనిపించింది. కానీ బట్ మొన్న ఎపిసోడ్లో చూసిన తర్వాత కూడా కొంత ఏదో ప్రతిదాన్ని సింపుల్గా తీసుకునే ప్రయత్నం చేయటం, సేఫ్గా ఆడదాం అనుకోవటం, ఇలాంటివి చేస్తూ వచ్చాడు. బట్ బిగ్ బాస్ హౌస్లో రియల్ క్యారెక్టర్ని ఖచ్చితంగా బయటికి తెచ్చేలా చేస్తారు. కాబట్టి ఇప్పుడు అభయ్ నామినేట్ చేస్తున్నప్పుడే కొంత కోపం తెచ్చుకొని అందరూ చూస్తున్నారు ఓకే అని కొంత ఓవర్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. మాట్లాడుతుంటేనే అందరికీ అర్థమైందని వాదిస్తూ ఉన్నాడు ఆదిత్య ఓం. అభయ్ నవీన్ మాట్లాడుతుంటేనే నామినేషన్ చేస్తూ.
సో ఇక్కడ నెక్స్ట్ నామినేషన్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నైనికాని సోనియా నామినేట్ చేస్తూ నీ క్లాన్లో వాళ్ళు మిస్టేక్ అంటే వాళ్ళ క్లాన్లో ఎవరైతే ఒక మిస్టేక్ అంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఆ పాయింట్ని రైస్ చేసింది. పాయింట్ని రైస్ చేసినప్పుడు నైనిక చెప్పిన విషయం ఏంటంటే, అది నేను చేసింది కాదు, పలానా వ్యక్తి చేసిందంటే, అది నువ్వు చేసినా ఇంకొకళ్ళు చేసినా సరే నీ క్లాన్లో వాళ్ళు చేశారు కాబట్టి అది నీకు సంబంధించిందే, నీకే వర్తిస్తుంది అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చి నామినేట్ చేస్తుంది నైనికాని సోనియా. క్లీనింగ్ అనేది సరిగా చేయలేదు, ఎక్కడి నుంచి తీసిపెట్టినా క్లీనింగ్ ప్రాసెస్ అక్కడ మాత్రం క్లీనింగ్ అనేది మీ క్లాన్లో సభ్యులు సరిగా చేయలేదనే విషయాన్ని మెన్షన్ చేస్తూ నామినేట్ చేసింది. బట్ ఇక్కడ నైనిక చెప్పిన విషయం ఏంటంటే, క్లాన్లలో ఎవరు ఎట్లా పనిచేయటం అనే దానికి సంబంధించి ఒకళ్ళ క్లాన్ పనిచేసినట్టు మా క్లాన్ పనిచేయదు, ఎవరి క్లాన్ వాళ్ళు వాళ్ళ ఆటకు తగ్గట్టు వాళ్ళ విధానానికి తగ్గట్టు పనిచేస్తూ ఉంటాయి అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ గేమ్, ఇప్పుడు సోనియా సీతాని నామినేట్ చేస్తూ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య కొంత ఒక రైవల్రీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఇప్పుడు తను మాట్లాడుతూ కూడా ఏమంటుందంటే, సోనియా గేమ్కి పర్సన్కి మధ్య ఆ రెండింటికి కంపారిజన్ అనేది లేదు అంటే మాత్రం పర్సనాలిటీ ప్రాబ్లం, అది నువ్వు దాన్ని కొంచెం జాగ్రత్తగా అది మెరుగుపరుచుకోవాలి, ఆ మెచ్యూరిటీ తెచ్చుకోవాలి అనే విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు సీత అంటది, నాకు ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, ఏ పని ఎట్లా చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు అనే విషయం మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఇద్దరి మధ్య ఒక ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు అని అంటది. తెలుసు అన్న తర్వాత బట్ గేమ్ ఎట్లా ఆడాలనే విషయానికి సంబంధించి నువ్వు నాకు చెప్తున్నావు, కానీ అసలు గేమ్ ఎట్లా ఆడటం అనేది నీకే తెలియట్లేదు, నువ్వు తెలుసుకున్న తర్వాత నాకు చెప్పు, ప్రతిదానికి విధానం నేర్చుకో పర్ఫెక్ట్ అని రకరకాల గేమ్ విషయంలో క్లారిటీ తెచ్చుకో అనే విషయం సోనియా చెప్పినప్పుడు, అసలు గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఉండాలనే విషయం నీకే క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ తెచ్చుకొని నాకు చెప్పు అంటది సీత. సో అక్కడే క్లారిటీ అంటున్నావు అని చెప్పి బొక్కలో క్లారిటీ అని కొంత మాట వదిలేస్తుంది, పిచ్చిగా మాట్లాడకు అని సోనియా చెప్తుంది. సో వీళ్ళ మధ్య నాకు తెలిసి ఇది సీత తను వాళ్ళు అడల్టరేటెడ్ జోక్ అనే దానికి సంబంధించి కూడా ఆ స్పాట్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా సరే సోనియా తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కొన్ని విషయాలలో సీత వచ్చి సోనియాతో కొంత కూల్ ఇంటరాక్షన్ చేసేటువంటి సందర్భంలో కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కూడా తనకు ఒక నెగిటివిటీ అనేది కనిపించి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తననే నామినేట్ చేస్తుంది కాబట్టి, అక్కడ ఆల్రెడీ అపోజ్ చేసింది కాబట్టి, సో అపోజ్ చేసింది ఎక్కడ మనకి అడల్టరేటెడ్ జోక్ అనే విషయంలో సీతని ఇన్వాల్వ్ చేస్తుంది సోనియా. విష్ణుప్రియ అటు వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి నా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర మాట్లాడిందంటే సీతతో కలిసి డిస్కస్ చేసిందనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. సో ఆ పాయింట్స్ అనేవి అట్లీస్ట్ సీత మీద ఒకటి మనసులో పెట్టుకుంది, ఆ మనసులో పెట్టుకున్న విషయాన్ని ఇప్పుడు నామినేట్ చేసిందని మాత్రం నాకు అనిపించింది. సో అక్కడే ఇద్దరి మధ్య రైవల్రీ అనేది స్టార్ట్ అయింది. సో ఇది వాళ్ళ నామినేషన్. ఈ నామినేషన్స్లో మాత్రం ఖచ్చితంగా మనకి సోనియాకి నైనికాకి ఇటు ఎవరైతే లాస్ట్ నామినేషను సోనియాకి సీతకి, అలాగే సీతకి ప్రేరణకి, వీళ్ళ మధ్య నామినేషన్ అనేది కొంత హీట్గా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మొత్తం టోటల్గా ఎపిసోడ్ అనేది ఆల్రెడీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా విషయం వస్తుంది. కానీ వీళ్ళ మధ్య మాత్రం ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇందులో కొన్ని హింట్స్ అనేవి ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఏ రకంగా జరిగి ఉండొచ్చు అనేది, దాని మీద మీరు ఏమనుకుంటున్నారనేది మాత్రం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.